హాయ్ అండి. వెల్కమ్ టు పొరిగింటాం పులుగు రుచులు. పండగ పిండి వంటల్లో అరిసెలు అంటే అందరికీ ఇష్టమే, కానీ చేయాలంటేనే భయం. పాకం ముదిరిపోతుందేమో లేదా అరిసెలు గట్టిగా వస్తాయేమోనని చాలామంది అసలు ట్రై కూడా చేయరండి. కానీ ఈరోజు వీడియోలో అరిసెలు అస్సలు ఫెయిల్ అవ్వకుండా మొదటిసారి చేసేవారు కూడా ఎంతో సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. పక్కా కొలతలతో ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అయితే మటుకు మీ అరిసెలు అచ్చం షాపుల్లో కొన్నట్టే వస్తాయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ పర్ఫెక్ట్ అరిసెలు తయారు ఎలా చేయాలో చూసేద్దామా? మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి. లెట్స్ గో. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1.5 కేజీ రైస్ తీసుకున్నానండి, రేషన్ రైస్. ఇది వచ్చేసి రేషన్ బియ్యం. ఎందుకంటే రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల మనకు అరిసెలు అనేటివి చాలా బాగా మెత్తగా బాగా వస్తాయి అనేసి ఎప్పుడు కూడా మనము ఈ రేషన్ రైస్ తీసుకుంటామండి. సో ఈ బియ్యాన్ని మనము నీట్గా ఒక 5-6 సార్లు నీట్గా వాష్ చేసుకునేసి ఈజీగా 24 గంటల సేపు దీన్ని నానబెట్టుకోవాలండి మనం ఆ బియ్యాన్ని. బియ్యం నానేసిన 12 గంటల తర్వాత ఒకసారి కడిగేసి నీళ్లు మార్చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని తర్వాత రోజు పొద్దున్నే ఒకసారి మనము ఇంకా వడపోసేసుకునేసి ఒక 5 నిమిషాలు వడగిన్నెలోనే ఉంచేసుకొని ఇక మిల్లు పట్టించేసుకుంటే సరిపోద్దండి. నేను ఈ వీడియో క్లిప్ ఐ థింక్ నేను మిస్ చేసేసినట్టున్నాను, నాకు అక్కడ రికార్డ్ అవ్వలేదు. మనము బియ్యాన్ని ఏమీ ఆరపోసుకోవాల్సిన అవసరం లేదండి, గుడ్డల మీద అట్లాగేమీ అవసరం లేదు. ఎందుకంటే మనం ఎలానో మిల్లుకి ఇస్తాం కాబట్టి అసలు మనకి దీనికి పిండికి ఆ తడి అనేది తేమ అనేది ఉండాలండి, అప్పుడే మనకు అరిసెలు బాగా వస్తాయి. సో జస్ట్ మీరు వడగిన్నెలో వేసేసుకునేసి ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచేసి తీయేస్తే సరిపోద్ది. పిండి పట్టించేటప్పుడు కూడా మనం తేమ ఆరిపోకుండా ఉండేదానికి పిండి అసలు పొడిగా అవ్వకూడదండి. వెంటనే మనము చేత్తో ఇలాగ ప్రెస్ చేసుకుంటూ దాన్ని లోపలికి అదుముకోవాలి. అప్పుడే మనకు అది పిండి అనేది ఆ తేమలనే ఉంటుంది. తెచ్చాక మనం దీన్ని ఒకసారి సన్నటి జల్లెడతో బాగా మొత్తాన్ని ఎక్కడ కూడా గుల్లలు లేకుండా నీట్గా మనము దీన్ని జల్లి పట్టించేసుకుని మళ్ళీ గట్టిగా ఒత్తేసుకొని పైన తడి క్లాత్ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేను 1 కేజీ బెల్లం తీసుకున్నానండి. ఇక్కడ కేజీ బెల్లానికి మనకు 1.5 కేజీ రైస్ కానీ వేసుకుంటే సరిపోద్ది. ఇంకా కొద్దిగా పిండి మిగులుద్దండి మనకు కరెక్ట్గా కానీ పాకం పడితే మటుకు, అంతేకాని అంతకంటే ఎక్కువ పిండి అయితే పట్టదు. సో కరెక్ట్గా కేజీ బెల్లం అండి, అది ఒక 50 గ్రాములు ఎక్కువ ఉండొచ్చు అంతేను. సో బియ్యం మటుకు కరెక్ట్గా 1.5 కేజీ తీసుకున్నాను నేను ఇక్కడ. బెల్లము ఎప్పుడైనా కానీ మనం అరిసెలకి పాగు బెల్లం అని అడగాలండి. పాగు వచ్చే బెల్లం అయితేనే మనకు అరిసెలకి బాగుంటుంది. సో ఆ బెల్లాన్ని మనం ఇలాగా దంచుకొని బాగా పొడిలాగా చేసుకునేసి ఇప్పుడు గిన్నెలో వేసేసుకొని 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకునేసి బెల్లం బాగా కరగనివ్వాలండి. బెల్లం కరిగితే ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని వడపోసుకుంటాము డైరెక్ట్గా ఇదే గిన్నెలో కాకుండా, మీరు అరిసెలు చేసే గిన్నె కాకుండా వేరే గిన్నెలో వేసేసుకోండి ఫస్ట్. సో ఆ బెల్లం మొత్తం కరిగేసేసి దాంట్లో ఏమన్నా చెత్త చెదారం ఉంటే అవన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి మనం ఏంటంటే బెల్లం బాగా కరిగేసిన తర్వాత మొత్తం గడ్డలన్నీ అన్నీ కరిగిన తర్వాత మనము ఇప్పుడు ఏదైతే మనం అరిసెలు చేసుకుంటామో దాంట్లోకి వడపోసేసుకోవాలి. మనము పాకం పట్టేదానికి మటుకు కొద్దిగా మందంగా ఉండే గిన్నె తీసుకోండి, అప్పుడే మనకు అడుగు మాడకుండా ఉంటుంది. సో ఇంకా మనం ఈ వడపోసుకున్న తర్వాత ఆ బెల్లం వాటర్ని మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టేసి బాగా కాగనివ్వాలండి. మనం మధ్యలో కలుపుకుంటూ మనం దీన్ని మొత్తాన్ని కూడా మనకు కరెక్ట్గా కావాల్సిన పాకం వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుకుంటూ బాగా కాగనివ్వాలి ఈ పాకం మొత్తాన్ని కూడాను. సో వన్స్ మధ్యలో మనం ఏంటంటే మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. కొద్దిగా వాటర్ ఒక చిన్న గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకునేసి కొద్దిగా వేసుకొని మనం చేత్తుకొని ఇలాగ కలుపుతూ ఉంటే తెలిసిపోద్ది పాకం పడ్డదో లేదని. సో మనకు నేను చూపిస్తున్నాను కదండి, ఒక సాఫ్ట్ బాల్ లాగా ఒక టెక్స్చర్ రావాలండి, సాఫ్ట్గా ఉండాలి, బాల్ ఫామ్ అవ్వాలి. సో ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు మనము పాకం పట్టుకోవాలి. సో అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది. సో వన్స్ ఆ పాకం రాగానే స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి పాకంలోంచి. వన్స్ మనకు ఆ పాకం రాగానే వెంటనే ఫ్లేమ్ తగ్గించేసుకునేసి అందులో యాలకుల పొడి వేసేసుకొని పిండి కొద్దిగా వేసుకోవాలండి. దీనికి మటు ఖచ్చితంగా ఒక సపోర్ట్ ఉండాలి. కొద్దిగా పిండి వేసుకుంటూ స్పీడ్గా మనం ఆపకుండానే తిప్పుకుంటూ ఉండాలి, దాన్ని మొత్తాన్ని కలిపేసేయాలి. అలాగా మనం మధ్యలో పిండి చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి మొత్తం వేస్తే మటుకు మీకు రాదు. అలా అని చెప్పేసి గ్యాప్ ఇచ్చేసి మరి నీళ్ళగా కూడా ఉంచుకోకుండా కొద్దిగా వేపించుకుంటూ మనం ఒక పర్సన్ అడిగేసి అలాగా మీరు కలుపుకుంటూ ఉండాలి. మనకంటూ ఇది ఒక సాఫ్ట్ ఒక పూరి పిండి వస్తుంది కదా, సో సాఫ్ట్గా ఉండాలి. అంతవరకు వచ్చేంత వరకు మనం పిండి వేసుకుంటూ దీన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. మీరు పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తి కలుపుకోవచ్చు, కానీ మాకు తెడ్డని ఉంటుందండి, సో మేము దాంతో కలుపుతాము. మీకు చూపిస్తాను నేను. సో అలాగా మనం మధ్యలో ఎంత పిండి కావాలో అంతే యాడ్ చేసుకోవాలి. ఒకేసారి గిన్నెలు మటుకు వేయొద్దు. సో నేను చూపిస్తున్నాను కదా అండి,
ఇలా కనుక ఈ తెడ్డుతో మనం ఇలా కానీ గెలుక్కుంటే అప్పుడు మొత్తం మనకు ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం కూడా బాగా కలిసి ఎక్కడ బియ్యం పిండి ఉండకుండా బాగా వస్తుంది. సో ఇంక ఇలా రాగానే మనం ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకొని దీనిపైన ఒక 4-5 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకునేసి మనం దీని మీద మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ పిండి సాఫ్ట్గా ఉన్నప్పుడు తీసుకుంటే తర్వాత మరీ గట్టిగా అవ్వకుండా బాగుంటుంది. ముందే మనము గట్టిగా అయితే చేసుకోవాల్సిన లేదు. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం అరిసెలు కాల్చుకోవడానికి కావాల్సినంత ఆయిల్ వేసేసుకోవాలి. అది కాగేలోపు మనం ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ నెయ్యి వేసి పెట్టేసిన ఆ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోంచి జస్ట్ ఒక్కొక్క గెరిట పిండి మటుకి తీసుకోండి. ఒకేసారి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ వెంటనే మూత పెట్టేసేయండి. మనమైతే ఎన్నైతే చేసుకోగలమో అంతంత పిండి మటుకు చేసుకుంటూ ఉంటే సరిపోద్ది. సో ఇలాగ నేను ప్లేట్లో కొద్దిగా పిండి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోంచి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత పిండి తీసుకోండి సరిపోద్ది. దాన్ని చిన్న బాల్ లాగా చేసుకొని నేను చూపిస్తున్న విధంగా వేళ్ళతోనే ఇలాగా ప్రెస్ చేసుకోండి. బాగా సాఫ్ట్గా రౌండ్గా ఒత్తుకోండి. మీరు దీన్ని ఏదైనా పాలిథిన్ పేపర్స్ మీద కావచ్చు, లేదంటే బటర్ పేపర్ అని దొరుకుద్ది దాని మీదైనా కావచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసేసిన తర్వాత ఆ కవర్ని ఇలాగ 4 భాగాలు చేసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు అరిటాక్ కానీ అవైలబిలిటీ ఉంటే దాని మీద చేసుకున్నా కూడా బాగుంటుందండి. దీనికి మనకి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ చేసుకుంటే ఆ పిండి అంటుకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆయిల్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో బాగా కాగిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో అరిసెని జాగ్రత్తగా డ్రాప్ చేసుకోవాలండి. హాట్గా ఉంటుంది ఆయిల్, కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి, మీద పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇలా వేసేసిన తర్వాత మనకు చూసారు కదా బాగా కొద్దిగా పొంగు వస్తూ బాగా పైకి వచ్చేసేసింది. ఆయిల్ మరీ ఎక్కువ కాగలేదు, అలా అని చెప్పి తక్కువ కాగలేదు. సో ఇలాగ మనం 1 by 1 వేసుకుంటూ వీటి మొత్తాన్ని మనం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు కాలగానే మళ్ళీ వెనక్కి తిప్పుకుంటూ మరి ఇంకోవైపు కూడా అలా కాల్చుకుంటూ దీన్ని మంచి పర్ఫెక్ట్ చూడడానికి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి. సో ఒకేసారి వేసిన వెంటనే తిప్పకుండా కింద ఒక పక్క కాగిన తర్వాతనే వేగిన తర్వాతనే మళ్ళీ తిప్పుకుంటూ ఉంటే ఏంటవుద్దంటే మనకు బాగా అన్ని వైపులా బాగా ఈవెన్గా కాలుతూ ఉంటాయి. సో ఇలాగ మనకు 2 పక్కల చూసారంటే మనకు ఒక సైడ్ బాగా ఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకో పక్క కూడా మనం కాల్చేసేసుకునేసి మనము అరిసెలు తీసేసే ఉంటుంది కదండి మన ఇది గెరిట, దాన్ని ఇంకో గెరిట మీద ఇలా ఫ్లాట్గా ఉన్న గెరిట మీద వేసేసి ఇలా ప్రెస్ చేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. మీకు కావాలంటే అరిసెలు తెప్పిట్టు ఉంటుంది దాని మీద కూడా వేసేసుకోవచ్చు. నాకు అది అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఇలాగా జస్ట్ రెండింటి మధ్యన కనుక ఇలా వేసి ప్రెస్ చేసుకుంటే నాకు పర్ఫెక్ట్గా వచ్చాయండి. మీరు కావాలంటే ఇందులోనే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. మన పిండి కలిపేటప్పుడే ముద్ద చేసుకున్నప్పుడే అరిసెల్లో ఇలాగా నువ్వుల్లో ఇలాగా కొద్దిగా ప్రెస్ చేసుకునేసి మనం అరిసెలు ఒత్తుకుంటే మటుకు బాగా అవి కూడా నువ్వులు అరిసెలు అవుతాయి. సో అంతే అండి. ఇంకా మీరు ఎన్ని ఉంటే అన్నీ ఇలాగా ఈజీగా చేసుకోవచ్చు. నీట్గా జాగ్రత్తగా కాల్చుకుంటూ ఇలాగ ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. మీరు అరిసెలు తీయగానే ఏదైనా ఒక స్టెయినర్లో వేసేసుకుంటే ఇంకా మిగతా ఆయిల్ కూడా పోద్ది. సో ఇలాగ మొత్తం చేసుకున్న తర్వాత మనము ఈ అరిసెలన్నింటినీ కూడా మనం ఏదైనా ఒక గుడ్డ మీద కావచ్చు, లేదంటే పేపర్ది ఉంటాయి కదండి, పేపర్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా పెట్టేసుకునేసి డేషాలనే పెట్టుకునేసి మొత్తాన్ని ఆయిల్ అంతా పోయేంత వరకు పూర్తిగా చల్లారేంత వరకు మనం పెట్టుకుని తర్వాత 8 కంటైనర్లో ఉంచుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్ కదా అరిసెలు చేయడం అనేది. బట్ నిజమేను, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మనం పాకం పట్టేటప్పుడు మటుకు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో మీరు చూసారో లోపల ఎంత బాగా వచ్చిందో, ఆ కలర్ కావచ్చు, మంచిగా టెక్స్చర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. సో అంతేనండి, అరిసెలు మటుకు చాలా ఈజీగా చేసుకున్నాము. ఇప్పుడు మనము ఇది వచ్చేసి దీన్ని మేము ఉక్కిరి అంటామండి. అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ మనం పిండి గెలుక్కున్నాం కదా, అందులో లాస్ట్లో పిండి అంతా అయిపోయిన తర్వాత అక్కడక్కడ ఉంటుంది కదా పిండి మిగిలిపోయేసి, ఆ తెడ్డుకు కావచ్చు, మనం తీసుకునే గెరిటికి కావచ్చు ఇలాగా. సో దాని మొత్తాన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మొత్తాన్ని కలిపేసేసుకునేసి మనం అరిసెలు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో ఈ మిక్స్చర్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటారండి. సో అలా వేసేసుకొని మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దాన్ని ఉడకనిచ్చుకుంటూ ఉంటే కాసేపటికి ఇలాగా మంచి హల్వా లాగా ఒక మంచి సాఫ్ట్ టెక్స్చర్తో వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది తింటే నడుము నొప్పులు కూడా తగ్గుతాయని చెప్పేసి అంటారనేసి అమ్మ చెప్పిందండి. సో అంతే అండి. మీరు కూడా నేను చూపించినంత క్వాంటిటీ కాకపోయినా కానీ ఫస్ట్గా ట్రై చేసి తక్కువలో ట్రై చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలోకి వచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.